భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగారు. పీఎఫ్ ఏరియల్ మేడే కానుకగా అలాగే పెండింగ్లో ఉన్న పాత బకాయిలు వెంటనే చెల్లించాలని మున్సిపల్ కార్యాలయం ముందు ఏఎఫ్టీయూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. అధికారులు వెంటనే స్పందించి బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. నా పేరు షేక్ యాకూబ్ షావులి. తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల వేతనాలు, పిఆర్సీ బకాయిలు, మేడే కానుక, ఇతర సమస్యలు పరిష్కరించాలని గత సంవత్సరం కాలంగా దఫాలుగా మున్సిపల్ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన కార్మికుల సమస్యలు ఎక్కడా పరిష్కరించబడలేదు. పైపెచ్చు పని భారం ఎన్నికల పేరుతోటి ఇప్పటి వరకు కార్మికుల 2 పూటలా పనిచేస్తూ పని భారాన్ని పెంచుతూ ఉన్నారు. పాఠశాలలు తెచ్చుకున్నాయి, విద్యా సంస్థలన్నీ తెచ్చుకున్నాయి. ఇలా కార్మికుల పిల్లలు బడికి పంపితే ఇలా పుస్తకాలు కానీ పెన్నులు కానీ కొనియలేని పరిస్థితి ఉన్నది. ఇలా కరెంటుకు సంబంధించినటువంటి చాలా మంది ఇళ్లలో కరెంటు కట్ చేశారు, డిచ్లు కట్ చేశారు. ఇలా మున్సిపాలిటీ కార్మికులు అంటే అప్పులు పుట్టేటువంటి పరిస్థితి లేదు. ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇలా ఈ ప్రజల ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యాలు పాడు చేసుకొని పనిచేస్తున్న ఈ కార్మికులకు దినపూట గండంగా ఇలా మున్సిపాలిటీలో కొనసాగుతూ ఉంది. కనుక వెంటనే తక్షణం అధికారులు మున్సిపల్ కార్మికుల ఏరియర్స్, మేడే కానుక, పిఆర్సీ తదితర సమస్యలను పరిష్కరించేదాకా ఈ ఆందోళన కొనసాగుద్దని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.